భూలోకం అంటే ఇక్కడున్నాం మనం. ఇప్పుడు ఇక్కడున్న మానవుడు ఇక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఒక బోర్డు ఉంది చూడండి, తెల్ల బోర్డు రాసి ఉంది, నల్ల బోర్డు. ఏమని ఉందంటే మానవుని సమస్య పాపము. అంటే ఇక్కడ వెళ్ళకుండా అడ్డగించింది ఏంటంటే ఇదొకటే. ఏంటది చెప్పండి, ఏంటది? పాపం. అడ్డగించింది ఏంటి? పాపం. ఈ పాపం వల్ల మానవుడు ఇక్కడికి వెళ్ళవలసిన వాడు ఇక్కడికి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే పాపం. ఇప్పుడు ఈ పాప పరిష్కారం కోసం పేపర్ చెప్పింది. ఇక్కడ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ మానవుడు ఒక ఆలోచనకు వచ్చినాడు. ఎట్లాగైనా లోకంలో ఎవడు ఉండడు కదా, అందరం పోవాల్సిందే. చెప్పే నేనైనా వినే మీరైనా అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే అని ఈ మానవుడు ఒక ఆలోచన చేసుకున్నాడు. ఏం ఆలోచన చేశాడంటే ఇది గమనించండి, ఇక్కడ రాసింది. ఇక్కడ కొన్ని మెట్లలాగా వేసుకున్నాడు. మెట్లలాగా ఉండే అంటే మంచి జీవితం జీవించాలనుకున్నాడు. మతము అన్నాడు, లేక మంచి పనులు అన్నాడు, ధనము అన్నాడు. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు కదా, ధనమున్న వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. ఈ దాన ధర్మాలని మంచితనం అనేది ఇంతవరకే పనిచేస్తుంది, మంచి క్రియేట్ ఇంతవరకే పనిచేస్తుంది. ఇంతవరకు అన్నికి అవకాశం రాదు. మంచి పనులు చెడ్డవి కాదు, చేయొచ్చు, కానీ పరలోకానికి మాత్రం తీసుకెళ్ళాలి. ఇక్కడే ఆపేస్తున్నాయి. ఇప్పుడు పేపర్ చెప్పండి. వెళ్ళేదానికి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. మానవుడు చేసుకోలేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమేసిన ఇక్కడ ఏముంది చెప్పండి. ఇది ఏమంటారు దీన్ని? మనం తెలుసు కదా, మనకి ఏమంటారు దీన్ని? ఏమంటాం? సిలువ. ఇప్పుడు ఈ సిలువ గుండా ద్వారానే పరలోకం వెళ్ళాలి మనం, అంతే కదమ్మా. అంటే ఈ సిలువలో ఏం జరిగింది? యేసు ప్రభు మన పాపాల కోసం ఏమైనాడు? సిలువలో చనిపోయినాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు. ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే కడగబడతాడో ఇప్పుడు ఈ మానవుడు దేని మీద ప్రయాణం చేస్తున్నాడు పరలోకానికి చెప్పండి? దేని మీద? సిలువ. అంటే ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళే మార్గం యేసు ప్రభు సిలువ మరణం ఏమా. కనుక అందుకే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచాలి. ఆయనే మన పాపములను క్షమించడానికి సరిపోయినటువంటి దేవుడు. ఇంకెవరు మన పాపములను క్షమించలేరు. ఇప్పుడు ఇలా ఈ మార్గంలో కాకుండా అంటే కొంతమంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటారు కదా, నమ్ముకోరు కొంతమంది. ఇప్పుడు నమ్ముకోకపోతే వారి గతి ఏంటంటే పాపం వలన ఏమొస్తుంది మనిషికి? ఇది అగ్నిగుండం ఏమో. ఇప్పుడు అగ్నిగుండంలో కాలవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే చేసినటువంటి పాపం. కాబట్టి ఇప్పుడు మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నానంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? నమ్ముకోలేదు. నమ్ముకోకపోతే యేసు ప్రభువుని నమ్ముకోండి. ఎందుకంటే పరలోకానికి ఇదొక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు. ఇంకొక మార్గం అంటే పోవచ్చు మనం. ఏ మంచితనం వల్ల పరలోకం పోలేము. ఈ శిలువ కార్యము ద్వారా మాత్రమే పరలోకానికి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు విన్నారు, చాలా సంతోషం. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవించండి అమ్మా. మీ కొరకు నోటి ప్రార్థన చేయండి.